హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. నా యొక్క ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఎవరైతే చూస్తూ లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను నిన్న రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను. అంటే ముందు నాకు కొంచెం వర్క్ ఉండి నేను ఏమీ పెట్టలేదన్నమాట. యూట్యూబ్లో ఏమీ పెట్టలేదు, ఎక్కడ కూడా ఇంకా ఏం చేయలేదన్నమాట. అట్లయితే నేను ఏం జరిగిందంటే నేను నిన్న రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తే కాపీరైట్ అని వచ్చింది. అమ్మ, ఏందిరానైనా స్వామి, ఎన్ని రోజులకో ఒక్కసారి వీడియో అప్లోడ్ చేస్తే ఇదేంద్రనైనా స్వామి మళ్ళీ కాపీరైట్ అని వచ్చిందని నేను ఆలోచించి, సర్లే ఇంకా వీడియోస్ వద్దు, ఏమొద్దు, ఈ యూట్యూబ్ ఛానల్ వద్దు, ఏమొద్దు, ఆపేద్దాం అని నేను అనుకున్నా. లేదు, నేను ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ అన్నమాట. అంటే ముందు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చూస్తా కదా, వాళ్ళకి లైక్స్ వచ్చినప్పుడు. కానీ నాకు కూడా టాలెంట్ ఉంది కదా, నా టాలెంట్ నేను ఎందుకు బయట పెట్టుకోవద్దు, ఎందుకు నేను సోషల్ మీడియా యూస్ చేసి నా టాలెంట్ నేను బయట పెట్టుకోవద్దు అని చెప్పి నేను అనుకున్నాను అన్నమాట. ఎలా అయినా నేను యూట్యూబ్లో సాధించాలి, ఏదో ఒకటి సాధించాలి అని నేను డిసైడ్ అయినా. కానీ మళ్ళీ ఆ కాపీరైట్ అని వచ్చింది తర్వాత, లేదు, నేను ఎలా అయినా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నా కంటెంట్ నేను వీడియో తీసి పెడితే ఎందుకు కాపీరైట్ అని వస్తుందని చెప్పి ఆలోచించి, లేదు, అయినా నేను వీడియోస్ పెడుతూనే ఉంటా అని చెప్పి పెడుతూనే ఉంటా. చూసిన ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ వీడియోలో ఏంటంటే మనం మామూలుగా అన్నీ ఒక ఇయర్ రింగ్స్ మొత్తం క్లమ్జీగా ఒకే బాక్స్లో వేస్తామంట. అంటే ఎట్లా అంటే అట్లా పడేస్తాం కదా. అట్లా పెట్టుకున్నప్పుడు మనకు అస్సలు కలరింగ్ అనేది ఉండదు, మంచిగా ఉండదు, కలరింగ్ మొత్తం పోతుంది అనమాట. అయితే నేనేం చేసినాను అన్నమాట, నేను ఇప్పుడు మొత్తం థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి అట్లా చూపిస్తే కదా, అవి కూడా ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనము ఎత్తి పెట్టుకుంటే మంచిగా పెట్టుకుంటే ఎట్లా ఉంటాయి, కలర్ స్టోన్ అనేది ఎట్లా పోకుండా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక మోడల్ వచ్చేసి ఏంటంటే, మన దగ్గర ఫస్ట్ టిష్యూలు ఉన్నాయనుకోండి, ఒక్క టిష్యూ తీసుకొని ఒక్కొక్క ఇయర్ రింగ్కి వచ్చేసేసి ఒక్కొక్క దాంతో పెట్టేస్తే ఫోల్డ్ చేసి ఎత్తి పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ స్మాల్ బాక్సెస్ కానీ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి. ఆల్రెడీ కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావన్నమాట. రాని వాటికి కొన్ని అట్లా ఇట్లా మన దగ్గర కవర్స్ కానీ అట్లా ఉంటాయి కదా, వాటిలైనా పెట్టి ఒక్కొక్క దాంతో పెట్టి ఆర్గనైజ్ చేస్తే నేను చూపించిన విధంగా బాగానే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. అక్కడ నేను చూపించింది. సో నేను చూపించిన ఈ టిప్ ఫాలో అవుతే మీకున్న ఏ ఇయర్ రింగ్స్కి కూడా స్టోన్ కలరింగ్ అనేది పోదు. సో ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.